ఆత్మరక్షణలో మోదీ షా విద్యార్థులు విపక్షాల పోరాటంతో వెనుకడుగు పార్లమెంట్ సమావేశాలకు నెంబర్ 1 నెంబర్ 2 దూరం కీలక బిల్లులకు కలగని మోక్షం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉంటాయో సమావేశాలకు లాస్ట్ రోజైనా రండి అని చెప్పేసి ప్రతిపక్షాలు అడిగేటువంటి పరిస్థితి. కనీసం లాస్ట్ రోజైనా మీరు అటెండ్ అయితే మేము అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉంటాయని చెప్పేసి అంటే ఇక బీజేపీ వాళ్ళు ఏమో ఏం ప్రచారం చేసినారంటే అమిత్ షా వస్తానడు రాహుల్ గాంధీ పారిపోయిండు అంటారు. రాహుల్ గాంధీ పారిపోతే రాహుల్ గాంధీ ఒకటే పారిపోవాలి. మొత్తం పార్లమెంటు ప్రతిపక్షాలు అందరూ వెళ్తున్నటువంటి సమయంలో అమిత్ షా వస్తుండని చెప్పేసి ఆ ఫోటోను వైరల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది కనబడతా ఉంది కదా, పార్లమెంట్ సమావేశాలు చూసినానికైతే తెలుస్తుంది. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి వీడియోలను వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి మెసేజ్లను ఫార్వర్డ్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ప్రతిపక్ష నాయకులందరూ లేచి వెళ్ళిపోయిన తర్వాత అమిత్ షా వస్తుంటేనే వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే ఎట్లా? నువ్వు ఇన్ని రోజుల పాటు ఏం చేసినావు? లేదంటే మేము వస్తున్నాం బరాబర్ సమాధానాలు చెప్తాం మీరు ఉండండి అనిపేసి ముందే ప్రకటించి ఈ సమయానికి అమిత్ షా వస్తాడు అనిపేసి ఎందుకు చెప్పలేకపోయారు? అనుకున్నది ఒకటి అయింది ఒకటి. విద్యార్థులు విపక్షాల పోరాటంతో వెనుకడుగు పార్లమెంట్ సమావేశాల్లో ముఖం చాటేసిన నెంబర్ 1 నెంబర్ 2 డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులకు కలగని మోక్షం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, చప్పగా ముగిశాయి కూడా. ఈ సమావేశాలు అంతటా ఒక్క చివరి రోజు తప్ప హోంమంత్రి అమిత్ షా గైర్హాజరయ్యారు. గైర్హాజరు అనేకన్నా విపక్షాలకు జడిసి పారిపోయారు, ముఖం చాటేశారు అనడం సబబు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవహారంలో అయినా కీలక పాత్ర పోషించే వ్యక్తిగా, వాటిని సమర్థించే నేతగా మోదీ తర్వాత స్థానంలో అమిత్ షా కీలకంగా ఉన్నారు. అయితే ఈ సమావేశాల్లో మీడియాకు ఇచ్చినటువంటి చిన్న ప్రకటన తప్ప ఆయన క్రియాశీలకంగా ఎలాంటి పాత్ర పోషించలేదు. దీనిపై ప్రముఖ పాత్రికేయురాలు శ్రేవస్తి దాస్ గుప్తా ద వైర్ వెబ్సైట్లో దేశంలోని నెంబర్ 1 నెంబర్ 2 నేతలు విపక్షాలు విద్యార్థులను ఎదుర్కోలేని వైనాన్ని విశ్లేషించారు. ఒక నెల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఉత్సాహంగా ఎదురుచూసింది. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ను ఓడించినటువంటి ఆనందం, పైగా పార్టీని చీల్చి టీఎంసీ అసమ్మతి ఎంపీల మద్దతు కూడా కట్టడం, అలాగే శివసేన ఆమ్ ఆద్మీ పార్టీలలో కూడా చీలిక తెచ్చి వారి ఎంపీలను వేరుకుంపటి పెట్టించినటువంటి ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంది. కొత్తగా తమకు మద్దతు ఇస్తున్నటువంటి విపక్ష చీలిక వర్గంతో ఈసారి డీలిమిటేషన్తో ముడిపడినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు గట్టెంకిచ్చేద్దామని పలు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. అనుకున్నది ఒకటైతే వాస్తవంలో పరిస్థితి ఇంకో విధంగా ఉంది. వివాదాస్పద బిల్లులను ఈ సమావేశాలు ఆమోదించడం అటుంచి యువత ఆందోళనలకు తలొగ్గి తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ బలవంతంగా తమ మంత్రిని ఒకరిని పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. అమిత్ షా సభకు రావాలంటూ ప్రతిరోజు డిమాండ్ చేస్తూ విపక్షాలు సభా నిర్వహణకు ఆటంకం కలిగించాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరగగా ఒక్క ఆఖరి రోజు తప్ప ప్రధాని మోదీ అమిత్ షాలు సభ ముఖం చూడలేదు. ఆఖరి రోజు నామమాత్రంగా హాజరైన మూగనోము కొనసాగించారు. చిన్న చితకా బిల్లులో ఆమోదం పొందిన ముఖ్యమైనటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ బిల్లును కూడా విపక్షం అడ్డుకోవడంతో దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు దాదాపు 25 రోజులు, దాదాపు 23 నుండి 25 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగితే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఆయనను చూస్తే దేశమే ట్రంప్ లాంటి వాళ్ళు ఉచ్చోసుకుంటారు. పోయి పాకిస్తాన్, చైనా, రష్యా, అమెరికా అధ్యక్షులే ఉచ్చోసుకుంటారు. అట్లాంటి గొప్ప నాయకులు మన నరేంద్ర మోడీ గారు. మరి ఆయన ఎందుకు భయపడ్డారో అర్థమవుతలేదు. మనదేమో 56 ఇంచుల ఛాతీ, ఈ మనం ప్రపంచ దేశాలకు ఎవరికి వనకని ధైర్యము, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గర్వించే స్థాయిలో ఉండేటువంటి మనిషినే. భగత్ సింగ్ ఇప్పుడు పుట్టి ఉండేదంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు పోయేవాడు. గాంధీ, అంబేద్కర్లు ఇప్పుడు పుట్టేదంటే నరేంద్ర మోడీని మెచ్చుకునేవారు అని చెప్పుకునేటువంటి స్థాయిలో వీళ్ళ ఎలివేషన్స్ ఉంటాయి. గుజరాత్ మోడల్ అంటే ఇప్పుడు గుజరాత్ మోడల్ ఏంది అనేది గుజరాత్ ప్రజలే చెప్తున్నారు. గుజరాత్లో ఏ స్థాయిలో మోడల్ ఉంటుంది అనేది. గుజరాత్ మోడల్ అంటే మేమేదో గుజరాత్ మోడల్ అంటే ఇంకేదో అనుకునేవాళ్ళం. గుజరాత్ మోడల్ అంటే నాకు తెలిసి అదేదో మన కొడంగల్ శేఖర్ అన్న వాళ్ళందరూ ఉంటారు కదా, ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు, వాళ్ళలాగా మోడల్ అనేటువంటి విషయం అర్థమైంది. ఏంది పార్లమెంట్ సమావేశాలు 20 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగితే నరేంద్ర మోడీ గారికి వచ్చి
పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టడానికి, ఒక డిస్కషన్ చేయడానికి, ఒక దానికి సమాధానం చేయడానికి అమిత్ షా రావాలి అని ప్రతిపక్షాలు ఎందుకు పట్టుబడ్డాయి? కేవలం మీరు విద్యార్థుల మీద ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఆ ధర్నా నిరసన కార్యక్రమం ఏదైతుందో ఆ విద్యార్థుల మీదకి బుల్లెట్లు ప్రయోగించమని, తుపాకులు పట్టుకొని ముమ్మని ఎవరు చెప్పిర్రు? దానికి అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ను కనీసం పట్టించుకోకుండా లాస్ట్ రోజు వరకు కూడా వాళ్ళు సభలోకి వచ్చేటువంటి ధైర్యం చేయలేకపోయారు. కరోనా వచ్చినప్పుడు సపోర్ట్ కొట్టినట్టు, పల్లాలు కొట్టినట్లు పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి కావచ్చు అనుకున్నారు. ఎందుకంటే మేము తృణమూల్ కాంగ్రెస్ను, అటు ఏంటిది ఆమ్ ఆద్మీ పార్టీని అందరినీ మొత్తం బొంద పెట్టుకుని వచ్చినాం, ఇక మేము పార్లమెంట్లో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఈరోజు వట్టి బొద్దింకలు పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని రాకుండా భయపెట్టేటువంటి స్థాయికి మన దేశం పోయింది. ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళ నోటికి వచ్చినట్లు వాళ్ళకి తెలియంది పైనుండి ఢిల్లీ నుండి ఒక మెసేజ్ హిందీలో ఫార్వర్డ్ అయితే ఆ హిందీలో ఉన్నటువంటి మెసేజ్ని ఇక్కడ ఎవడో తెలుగులోకి గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే ఆ గూగుల్ ట్రాన్స్లేట్ మెసేజ్నే పంపిస్తూ ఉంటారు. అమిత్ షా వస్తానడు, వీళ్ళందరూ ఉచ్చోసుకున్నారు. అమిత్ షా వస్తానడు, పార్లమెంట్కి వెళ్ళి రాహుల్ గాంధీ పారిపోయిండు. 25 రోజుల పాటు ఇంటికాడ వండుకొని లాస్ట్ రోజు ఏదో సభకి రావాలి కాబట్టి, అది కూడా ప్రతిపక్ష నేతలుగా అంటే అధికార నేతలుగా ఉన్నాడు, ప్రతిపక్షాలకు భయపడ్డారు అనేటువంటి మెసేజ్ పోతుంది కాబట్టి, ఇప్పటికే ద వైర్ లాంటి పత్రికల్లో వార్తలు రాస్తున్నారు కాబట్టి మీరు భయపడే సమావేశాలకు వచ్చి ఏదో సంతకం పెట్టడం కోసం, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనమని చెప్పుకోవడం కోసం, మేము వచ్చినామని చెప్పుకోవడం కోసం మీరు వచ్చి మౌనంగా కూర్చొని మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి మీరు ఎవరికి సమాధానం చెప్తున్నారు? మరి మీరు పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలకే సమాధానం చెప్పలేనప్పుడు ఇక ఎవరికి సమాధానం చెప్తారు మీరు దేశంలో? ఏమనంటే హోంమంత్రిగా ఉన్నా కాబట్టి, తుపాకులు నా వెనకాలు ఉన్నాయి కాబట్టి, దేశానికి సంబంధించినటువంటి మొత్తం తుపాకులు నా వెనకాలు ఉన్నాయి కాబట్టి నాకు అడ్డొచ్చేది నక్సల్స్, అర్బన్ నక్సల్స్, దిమాగి నక్సల్స్, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ కుక్కలు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ఏదో ఒక ముద్ర వేయాలి. 15 ఆగస్టు నాడు మనం ఎర్రకోట మీద నిలబడి నక్సలైట్ల గురించి మాట్లాడాలి, దేశ అభివృద్ధి గురించి 12 నెలల్లో మేము ఏం చేసినాం అని చెప్పుకోవడం, ఏం లేకపోవడం వల్ల ఇంకా చచ్చిపోయినటువంటి నక్సలైట్ల గురించి, బతుకున్నటువంటి దిమాగి నక్సల్స్ గురించి మాట్లాడాలి. ఏం సాధించరు? అడవుల్ని తీసుకుపోయి అదాని చేతిలో పెట్టడం కోసం, అడవుల్ని తీసుకుపోయి జిందాల్ చేతిలో పెట్టడం కోసం, అడవుల్ని తీసుకుపోయి అంబానీ చేతిలో పెట్టడం కోసం తప్ప మీరు ఆదివాసుల్ని చంపి ఏం చేసిరు? ఇప్పటి వరకు ఆపరేషన్ కగార్ తర్వాత ఎంతమంది ఆదివాసులకు పక్కా ఇండ్లు కట్టించారు? ఎంతమంది ఆదివాసులకు తలా 10 ఎకరాల భూమి ఇచ్చారు? ఎంతమంది ఆదివాసుల జీవితాల్లో మీరు వెలుగులు నింపారు? ఏం చేసిర్రు? ఆపరేషన్ కగార్ ముగిసింది, నక్సలైట్లు లేని సమాజం వచ్చింది, నక్సల్ విముక్తి భారత్ను సాధించిర్రు. ఓకే, మరి నక్సల్ విముక్తి భారత్ రావడం వల్ల ఈ దేశంలో ఇన్ని రోజుల పాటు అడవి మాది అని చెప్పినటువంటి ఆదివాసీలకు మీరేం చేస్తున్నారు? అడవిని రాసిస్తున్నారా? 2015లో ఎట్లున్నది, 2025లో ఎట్లున్నది అని చెప్పేసి జార్ఖండ్ గురించో ఏదో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదాని చేతుల్లో ఉన్నప్పుడు ఎట్లుంది, కేవలం 1 ఇయర్లో ఎట్లుంది, అంతకుముందు ఆ హిడ్మా చేతుల్లో ఉన్నప్పుడు అడవి ఎట్లా ఉందా అని చెప్పేసి ఒక పోస్టు వైరల్ అవుతుంది. ఇంతకు మించి ఏం చెప్తారు ప్రజలకు మీరు? ఇంకా కొత్తగా దిమాగి నక్సల్స్, అర్బన్ నక్సల్స్, ఇంకేదో నక్సల్స్, లేకపోతే వీళ్ళను ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పేరస్తలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా దిమాగి నక్సల్స్ అని పెట్టిరు. మీరు ఎన్ని కామెంట్లు చేసినా ఎవడు పట్టించుకోడు. ఇన్ని రోజుల పాటు ప్రశ్నించే గొంతులు అన్నీ కమ్యూనిస్టులే ఉంటారు, ప్రశ్నించే గొంతులు అన్నీ అర్బన్ నక్సల్సే అన్నారు. ఈరోజు ఆడ అభిజిత్ దీప్కే నాయకత్వంలో నిరసన తెలిపిన వాళ్ళు ఎంతమంది అర్బన్ నక్సల్స్ ఉన్నారు? 5 నుండి 10% కూడా ఉండరు. వాళ్ళంతా ఎందుకు తయారవుతున్నారు? మీరు చేసే అటువంటి చేతగాని పాలన వల్ల ఈరోజు దిమాగి నక్సల్స్ తయారవుతున్నారు. దిమాగి నక్సల్స్ మీరు తయారు చేస్తున్నారు. ఎందుకు తయారవుతారే? ప్రభుత్వాలు చక్కగా పనిచేసిన తర్వాత, ఉచిత విద్య అందిన తర్వాత, ఉపాధి ఉన్న తర్వాత, ఉద్యోగాలు దొరికిన తర్వాత నక్సల్స్గా మారేటువంటి అవసరాలు ఎందుకు వస్తాయి?
దిమాగి నక్సల్స్గా ఉండాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ప్రభుత్వాలకు పాలన చేయడం చేత కానప్పుడు కదా వీళ్ళు అందరూ ఉగ్రవాదులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి, తీవ్రవాదులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదంటే నక్సలైట్లుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు అట్లా మారే అవకాశాలు లేనటువంటి సమాజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చేత కాదు.